హాయ్ మామ, వెల్కమ్ టు మనో క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీకెండ్ అంటేనే ఫన్ అంటే వీకెండ్. ఎందుకంటే తెలిసిందేగా సాఫ్ట్వేర్ జాబ్లు ఎలా ఉంటాయో, అండ్ మా బొడ్డోడికి స్కూల్ అంటే ఎలా ఉంటుందో. ఇంకా ఫైనల్గా ఇంకా సరే అలా తిరుగుతుంటే మా వాడేమో కబాబ్స్ కావాలి అని చెప్పాడు. సర్లే, నా కబాబ్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇది ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి నేను తినడం ఇక్కడి నుంచే. సర్లే అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను అనమాట మా వాడిని. ఇంకా ఇక్కడ చూస్తేనేమో ఈ చికెన్ కబాబ్, జాయింట్స్, బోన్లెస్, బోన్ విత్ బోన్, కందనకాయలు, లివర్స్ అవి ఉంటాయి కదా, లివర్స్ అవి మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. సరే వెంటనే వచ్చేసి ఆర్డర్ చేసాము. మా వాడికేమో జాయింట్, నేనేమో బోన్ కబాబ్స్. బోన్ చెప్దాం అనుకున్నా, కానీ ఏంటంటే బోన్స్ అప్పటికే అయిపోయినాయి అంట. సర్లే అని చెప్పి బోన్లెస్ తీసుకున్నాను. మా వాడ నిప్పుల మీద చూస్తుంటే అంటున్నాడు. ఇంకా సర్లే అని చెప్పి ఆవిడ నిప్పుల మీద ఫ్రై చేస్తుంటే మామగారు అసలు చాలా బాగుంది. అసలు ఇది వరకు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఇక్కడ వచ్చానమాట. 10th అండ్ 11th స్టాండర్డ్లో ఈ టైంలో అనుకుంటా ఇక్కడికి వచ్చేవాడిని. అప్పుడు అయితే ఇది బాగా ఫేమస్ అనమాట. ఇప్పుడు కూడా ఫేమసే. బట్ ఏంటంటే అప్పటి నుంచి బాగా తెలుసు, ఇంకా టేస్ట్ అయ్యి బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఈ క్లైమేట్లో, ఈ వెదర్ క్లైమేట్లో, ఈ టైంలో, ఇలాంటి టైంలో తింటే అసలు వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకా అలాగే నిప్పుల మీద అలా కాలుస్తున్నారు. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అలాగే సర్వింగ్ చేసేస్తున్నారు అనమాట మొత్తం అంతా. ఇంకా అది జాయింట్స్ మీద గరం మసాలా అండ్ అలాగే ఆనియన్స్, లెమన్ అండ్ పుదీనా చట్నీ అనుకుంటా, అది గ్రీన్ చట్నీ అది ఇచ్చారు. అది అండ్ అలాగే ఇది కూడా రెడీ అయిపోయింది. నాది కూడా నేను ఆర్డర్ చేసిన బోన్లెస్ అది కూడా రెడీ అయిపోయింది. దానికి కూడా సేమ్ అలా గ్రీన్ చట్నీ అండ్ అవి మొత్తం ఆనియన్స్ అవి వేసేసి. సర్లే మా వాడిని ఆగరా అని చెప్తే లేదు, ఆగకుండా తినేస్తున్నాడు. సర్లే అని చెప్పి వెంటనే ఇంకా స్టార్ట్ చేసేసాం అనమాట. మా వాడిదేమో ఇది సిగ్నేచర్ స్టెప్లో అయిపోయింది. ఎవ్రీ టైం ఇలాగే చేతితో అలా కాల్ చేసుకుంటున్నాడు. ఇంకా సర్లే, ఇంకా అది మర్చిపోదాంలేండి, ఇంక వదిలేయండి. ఇంకా తర్వాత ఏమో అది తిన్నాడు. అలా జాయింట్ నుంచి అలా వచ్చేసింది అది లెగ్ పీస్ నుంచి మొత్తం అంతా. చూసారా ఎంతలాగా టెండర్గా మీట్ అయిందో, కుక్ అయిందో అది. అది నాకు కూడా చూడడానికి అలాగే కుక్ అవ్వాలి. సరే అని చెప్పి తిన్నాడు. టేస్ట్ ఎలా ఉందిరా అంటే బాగుందన్నాడు. పోనీ నేను సాటిస్ఫైడ్. నా చిన్నప్పటి నుంచి ఇక్కడ తీసుకొచ్చా కాబట్టి నేను సాటిస్ఫై అయ్యాను. ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా ప్లేస్. ఇది గాంధీనగర్ పార్క్ అనమాట. ఇది ఫతేబాద్ సెంటర్ దగ్గర గాంధీనగర్ పార్క్ ఎదురుగా ఉంటుంది. ఇక్కడ రాజేంద్ర చికెన్ కబాబ్స్ అంటే ఎవరైనా చెప్తారు, ట్రై చేయండి. అండ్ అలాగే అలాగ లెమన్ అది పిండుకొని తింటున్నాడు ఆనియన్స్ మీద, వాటి మీద. నాకు టెంప్టింగ్గా ఉంది. నేను ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా సరే, ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకేం చేద్దాం అని చెప్పి జ్యూస్ పాయింట్కి వచ్చాము. జ్యూస్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేసాము. చీర్స్ కొట్టుకుని అలా తాగేసాము. ఇక్కడతోటి ఇలా వీకెండ్ ఈరోజు ఇలాగా కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనో క్రియేషన్స్. బాయ్ బాయ్.